వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికి ఎన్డీఏ ప్రభుత్వం తరపున అంటే ఎన్డీఏ కూటమి తరపున రాధాకృష్ణన్ పోటీ చేస్తుండగా విపక్షాల తరపున జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారండి. వెంకయ్య నాయుడు గారి తర్వాత ఉపరాష్ట్ర పదవికి పోటీ చేసే రెండవ తెలుగువాడు బి సుదర్శన్ రెడ్డి గారు. ఈయన నేపథ్యం ఏంటంటే సుమారు 40 సంవత్సరాల పాటు 45 సంవత్సరాల పాటు న్యాయ సేవలో విశేష సేవలు అందించారండి. ఇది అసలు ఆయన ప్రస్థానం ఆయన ఎలాగ మొదలైందో చూస్తే 1946 సంవత్సరం జూలై 8వ తారీఖున రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఆయన జన్మించారు. ఆయన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారండి. ఆయన 1971లో లా కంప్లీట్ చేశారు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. ఆ తర్వాత బార్ కౌన్సిల్ మెంబర్గా అయిన తర్వాత జస్టిస్ కె ప్రతాప్ రెడ్డి గారి దగ్గర సీనియర్ అయినటువంటి అడ్వకేట్ కె ప్రతాప్ రెడ్డి గారి దగ్గర ఆయన దగ్గర జూనియర్గా జాయిన్ అయ్యారండి. హైదరాబాదులో సిటీ సివిల్ కోర్టు అలాగే హైకోర్టులో ఆయన సేవలు అందించారు చాలా కాలం పాటు. ఆ తర్వాత 1988-90 సంవత్సరంలో అంటే 2 సంవత్సరాల పాటు అప్పటి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ప్లీడర్గా గవర్నమెంట్ అడ్వకేట్గా సేవలు అందించారు. ఇక 1990 సంవత్సరంలో 6 నెలల పాటు సెంట్రల్ గవర్నమెంట్కి స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నారండి ఈ న్యాయ సేవలో. 1995 మే 2వ తారీఖున ఆయన ఆంధ్రప్రదేశ్ ఒక జడ్జిగా అపాయింట్ చేయబడ్డారండి. ఇది ఆ తర్వాత 6 సంవత్సరాలు అయిన తర్వాత అంటే 2005వ సంవత్సరంలో అంటే 95లో ఆయన హైకోర్టు అంటే హైకోర్టు జడ్జిగా అపాయింట్ అయిన తర్వాత ఆయన 2005 6 సంవత్సరాల తర్వాత గౌహతికి చీఫ్ జస్టిస్ ఆఫ్ గౌహతిగా అది హైకోర్టుకి ఆయన వెళ్ళారు 2000 అంటే 6 సంవత్సరాల తర్వాత. 2007 జాన్యువరిలో 2007 జనవరి నుంచి 2011లో వరకు జూలై వరకు ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారండి. ఇది 2013 మార్చిలో గోవా లోకాయుక్తకు ఆయన నియమించబడ్డారు. మరి ప్రస్తుతం అయితే ఆయన కులగణన అధ్యయన కమిటీ చైర్మన్గా కూడా ఉన్నారండి. ఇది ఈయన మొత్తం అంటే రేవంత్ రెడ్డి గారు మా తెలంగాణ ముఖ్యమంత్రి గారు అందరికీ విజ్ఞప్తి చేశారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఈయన రెండో వ్యక్తి, మొట్టమొదటిగా వెంకయ్యనాయుడు గారు పోటీ చేశారు కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరూ కూడా సుదర్శన్ రెడ్డి గారికి తెలుగు ఆత్మగౌరవం ప్రతిబింబించేలాగా అందరికీ అర్థమయ్యేలాగా సపోర్ట్ చేయమని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేశారు. ఈవెన్ కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళటానికి కూడా ఆయన యొక్క మద్దతు కోరటానికి కూడా నాకేం అబ్జెక్షన్ లేదని చెప్పేసి అంటే పార్టీ ఆదేశిస్తే కేసీఆర్ దగ్గరికి వెళ్ళి నేను సుదర్శన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయమని అడగడానికి నాకేమీ అభ్యంతరం లేదని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇక జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు విశేష సేవలు అందించారండి. ఎలా అంటే ఆయన ముఖ్యమైన తీర్పులు ఇచ్చారు. ఛత్తీస్గఢ్లో సల్వా జుడుమ్ అనే ఒక సంస్థ ఉంది. దాన్ని నిషేధించడంలో చాలా ధైర్య సాహసాలు ఉండాలండి. ఆ సల్వా జుడుమ్ దాన్ని నిషేధించాలంటే దానికి చాలా ధైర్యం ఉండాలి, అంత ఈజీ ఏం కాదు. అటువంటిది ఛత్తీస్గఢ్ ఈ సల్వా జుడుమ్ని నిషేధించారండి. అలాగే ఆర్మీ కాలేజీలో మెడికల్ అడ్మిషన్స్ అంటే రిటైర్డ్ ఆర్మీ పీపుల్కి లేదు అని చెప్పేసి ఆర్మీ మెడికల్ కాలేజ్ వాళ్ళు అడ్మిషన్స్ ఇచ్చేవారు కాదు. ఈయన ఒక తీర్పు ఇచ్చారండి. రిటైర్డ్ అయినటువంటి ఆర్మీ పీపుల్ కూడా వాళ్ళ పిల్లలు ఆ వితంతువుల పిల్లలు కూడా దీనికి అంటే అడ్మిషన్కి అర్హులే వాళ్ళు దానికి అని చెప్పేసి ఆయన ఒక ప్రత్యేకమైన తీర్పు ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఏదైనా న్యాయమూర్తిపై ఆరోపణలు ఉంటే వాళ్ళు కోర్టులో వేయడానికి ఆయన అంగీకరించలేదండి. ఇది అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనే దానికి న్యాయమూర్తి మీద ఆరోపణలు చేస్తూ కానీ ఎటువంటి పిటిషన్లు వేయడానికి వీల్లేదని చెప్పేసి ఆయన రిజెక్ట్ చేశారు దాన్ని. అలాగే
ఆయన పేదల పక్షపాతిని ఎలా తెలిసిందంటే ఎస్ఐండ్ భూములు అంటే ఎస్ఐండ్ భూములు అంటే గవర్నమెంట్ ఇచ్చిన భూములు ఒకవేళ గవర్నమెంటే మళ్ళీ భూసేకరణలో తీసుకున్నట్లయితే వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇవ్వాలి. గవర్నమెంట్ ఇచ్చిన భూములకే మళ్ళీ గవర్నమెంట్ తీసుకుంటే నష్టపరిహారం ఎందుకు ఇవ్వాలని చెప్పేసి అప్పుడు అంటుంటే, లేదు వాళ్ళు ఎస్ఐండ్ భూములైనా సరే వాళ్ళు భూమి సేకరణ సమయంలో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం చెల్లించమని చెప్పేసి ఆయన ఒక తీర్పునిచ్చారండి. ఇది మొత్తం 16 మంది ఇప్పటి వరకు 16 మంది ఉపరాష్ట్రపతికి ఎన్నికలు జరిగినాయండి. దాంట్లో 4 మాత్రం ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, హిదయతుల్లా, శంకర్ దయాళ్ శర్మ, పాఠక్. ఈ 4 తప్ప మిగతా అందరూ కూడా ఎలక్షన్ జరిగిందండి. ఇది విపక్షాల తరపున జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారు పోటీ చేస్తుంటే, మరి అధికార పక్షం తరపున రాధాకృష్ణన్ గారు పోటీ చేస్తున్నారండి. ఇది మరి ఎవరు గెలుస్తారు అంటే అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే అధికార పక్షానికి ఫుల్ మెజారిటీ ఉంది, ఆయన గెలుపు తథ్యం. కాకపోతే ఏంటంటే ప్రజాస్వామ్యంలో మేము కూడా పోటీ చేయాలనే ఉద్దేశంతో మేము పోటీ చేస్తామని చెప్పేసి ఈ విపక్షాలు అనౌన్స్ చేసి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారి యొక్క అభ్యర్థిత్వం అందరూ కూడా ఆ యొక్క అంటే విపక్షాలన్నీ కూడా అంగీకరించాయి. మరి ఎలక్షన్ అయిన తర్వాత ఎవరు ఉపరాష్ట్రపతి అవుతారో చూద్దాం. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.